కలియుగ ప్రారంభ కాలంలో ఒకసారి ప్రయాగ క్షేత్రంలో మహాత్ములైన మునులు మహాసత్రయాగాన్ని జరుపుతున్నారు. ఆ వార్త విన్న వ్యాసముని యొక్క శిష్యుడైనటువంటి సూతమహాముని యాగాన్ని చూడ్డానికి ప్రయాగకి వెళ్ళారు. సూతమహాముని చూసి మునులందరూ చాలా సంతోషించి ఆయనని ఎంతో వినయంతో గౌరవంతో ఒక సందేహం అడిగారు. ఆ సందేహం ఏంటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ పాపకర్మలు ఎక్కువ, పుణ్యకర్మలు తక్కువ చేసేవారుగా ఉంటారు కదా! మరి వారు కూడా తరించాలి. భగవంతుడి అనుగ్రహం పొంది పుణ్యం సంపాదించాలి. తద్వారా ఉత్తమ ఫలాలు పొందాలి అంటే ఏం చేయాలి అని వాళ్ళు అడిగారు. దానికి సూతమహాముని జవాబు చెప్తూ, పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే మార్గం ఒక్కటే ఒకటి ఉంది. అదే శివమహాపురాణ శ్రవణం అని ఇతర మునులకు సూతమహాముని చెప్పారు. ఈ విధంగా శివపురాణం ప్రయాగ అంటే నేటి ప్రయాగరాజ్లో ఉన్న త్రివేణి సంగమం దగ్గర నిర్వహించబడిన మహాసత్రయాగంలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడింది. శ్రీ గౌరీ శంకరాభ్యాం నమః. శివపురాణం యొక్క శ్రవణం అంటే వినడం, శ్రద్ధగా వినడం అనేది చేస్తే ఎంత మంచి ఫలితాలు ఉంటాయి అనేది మనకి సూతమహాముని ఇతర మునులకు చెప్తూ ఉన్నారు. శివపురాణం అంటే సకల ఉపనిషత్తుల సారం. శివపురాణం అంటే అజ్ఞానాన్ని తొలగించే మార్గం. శివపురాణం అంటే మరణ భయాన్ని పోగొట్టే అమృతతత్వం. సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఈ శివమహాపురాణం. ఈ శివపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన, శ్రవణం చేసిన సర్వదేవతా పూజాఫలం లభిస్తుంది అని సూతముని ఇతర మునులకు చెప్తూ ఉన్నారు. సూతమహాముని ఇతర మునులతో మహాదేవుడి స్వరూపం గురించి చెప్తూ ఒక కథని చెప్పారు. అది ఏంటి అంటే, ఒకసారి 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. ఆ గణాలు ఏంటంటే దేవగణం, ఋషిగణం, సిద్ధగణం, గంధర్వగణం, యక్షగణం, రాక్షసగణం. వారికి పరబ్రహ్మ గురించి చర్చ జరిగింది. పరబ్రహ్మ అంటే ఎవరో తెలియక వారు బ్రహ్మగారి వద్దకు వెళ్ళి, పరబ్రహ్మ అంటే ఎవరో మాకు చెప్పండి అని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మగారు ఏం చెప్పారు అనంటే, ఎవరిని గురించి చెప్పడానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించలేదో, ఇంద్రియాలు పంచభూతాలతో నిండి ఉన్న ఈ విశ్వం ఎవని నుండి పుట్టిందో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు సనాతనుడో ఆయనే మహాదేవుడు, ఆయనే పరబ్రహ్మ అని చెప్పారు. ఇది అంతా విన్న మునులు బ్రహ్మగారికి నమస్కరిస్తూ మళ్ళీ ఇంకొక సందేహాన్ని అడిగారు. అదేంటి అంటే, ఆ మహాదేవుడి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి, దానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. మహాదేవుడి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి అని మహర్షులు అడిగిన ప్రశ్నకి బ్రహ్మగారు జవాబు చెప్తూ, శివానుగ్రహం పొందడానికి మహాసాధన ఒక్కటే మార్గం. మహాసాధనలో 3 మార్గాలను మనకి శివపురాణం చెప్తూ ఉన్నది. అందులో మొదటి మార్గం ఏమిటంటే శివపురాణాన్ని శ్రవణం చేయడం. అంటే ఎవరన్నా మనకి శివపురాణం చెప్తూ ఉంటే దాన్ని శ్రద్ధగా వినడం, దాన్నే శ్రవణం అంటారు. అలానే రెండవ మార్గం ఏంటంటే శివుని మహిమను వాక్కుతో కీర్తించడం. ఇక్కడ కీర్తించడం అంటే శివుడి గుణాలని, రూపాలని, శక్తిని పాట రూపంలో కానీ లేదా స్పష్టమైన వాక్కుతో కానీ కీర్తించడాన్నే కీర్తనం అంటారు. ఇక మూడవది శివుడిని మనసులో అన్ని సమయాలలో ధ్యానించడం. ఈ మూడిటినే శ్రవణ మనన కీర్తనం అని కూడా అంటారు అని బ్రహ్మగారు చెప్పారు అని మనకి సూత మహర్షి మునులకు చెప్తూ ఉన్నారు. సూత మహర్షి చెప్పిన మహాసాధన విన్న ఇతర మునులకు ఇంకొక సందేహం వచ్చింది. ఆ సందేహం ఏంటంటే, శ్రవణ మనన కీర్తనలు కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తే ముక్తిని పొందుతారు అని వాళ్ళు ఆ సందేహాన్ని అడిగారు. అప్పుడు సూతముని జవాబు చెప్తూ, మహాసాధన చేయలేని వారు నిత్యం శివలింగానికి అర్చన చేయడం వల్ల కూడా ముక్తి పొందుతారు అని చెప్పారు. అయితే శివలింగార్చన కోసం వాడే పూజా వస్తువులని ధర్మమైన మార్గంలో అంటే న్యాయంగా సంపాదించిన ధనంతో మాత్రమే కొనాలి. ఆ మహాదేవుడికి అత్యంత ప్రధానమైనది మీ భక్తి శ్రద్ధ తప్ప ఇతరములు కావు. అందుకే నిర్మలమైన మనస్సుతో భక్తితో చేసే శివలింగార్చన అనంత కోటి ఫలాలు ఇస్తుంది అని సూతముని ఇతర మునులకు చెప్పారు. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక వివాదం తలెత్తింది. నేనే గొప్పవాడిని అని తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారి మధ్యలో అంతంలేని అగ్నిస్తంభంలా, జ్యోతిస్తంభంలా పరమశివుడు అవతరించాడు. శివుడు వారితో ఇలా అన్నాడు, ఈ జ్యోతిస్తంభానికి పై భాగం ఎవరు కనుగొంటారో, క్రింది భాగం ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఆ స్తంభానికి కింది భాగం కోసం వెతుకుతూ వెళ్ళాడు.
బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైకి శిఖరాన్ని వెతుకుతూ ఎగిరాడు. కాలాలు గడిచాయి. ఎంత వెతికినా విష్ణుమూర్తికి ఆ స్తంభానికి అడుగు దొరకలేదు. ఆయన నిజాయితీగా వచ్చి నేను కనుగొనలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడికి శిఖరం దొరకలేదు. కానీ మధ్యలో ఒక కేతకి పువ్వు అంటే మొగలి పువ్వు కనిపించింది. ఆ పువ్వుని నేను శిఖరాన్ని చూశాను అని సాక్ష్యం చెప్పమన్నాడు బ్రహ్మ. బ్రహ్మ చెప్పినట్లుగా ఆ మొగలి పువ్వు శిఖరాన్ని బ్రహ్మ చూశాడు అని విష్ణుమూర్తి ఎదుట అది సాక్ష్యం అసత్యంగా చెప్పింది. అప్పుడే శివుడు జ్యోతిస్తంభం నుంచి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: విష్ణు సత్యాన్ని చెప్పాడు, బ్రహ్మ అసత్యం చెప్పాడు. అందుకే భూలోకంలో అతనికి విస్తృత పూజలు ఉండవు, దేవాలయాలు ఉండవు. ఈ విధంగా శివుడు తాను ఆది లేని అంతం లేని పరమతత్వం అని లోకానికి తెలియజేశాడు. పరమేశ్వరుడు అరుణాచలంలో అరుణస్తంభంగా ఆవిర్భవించిన తర్వాత గృహ ఆరామ క్షేత్రాదుల నిర్మాణాలు కూడా స్తంభం ఆధారంగానే జరిగాయి. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమే అని గుర్తించాలి. అంతేకాదు లోకంలో కొండలు, వృక్షాలు, లతలు అన్నీ స్తంభాకారంలో నిటారుగానే ఉంటాయి. అవన్నీ శివస్వరూపాలే. వృక్షాలు, లతలు, కొమ్మలు ఇవన్నీ శివుని యొక్క కేశాలు. అందుకే ఆ పరమేశ్వరుడికి హరికేశుడు అనే నామం వచ్చింది అని మనకి శివపురాణం చెబుతోంది. శివుని యొక్క పంచకృత్యాలు ఏంటి అనేది మనకి శివపురాణం చెబుతూ ఉంది. పంచకృత్యాలు అంటే 5 రకాల పనులు అని అర్థం. పంచకృత్యాలలో మొదటిది సృష్టి, రెండవది స్థితి, మూడవది లయం, నాలుగవది తిరోభావం అంటే జీవుల యొక్క మరణం. ఇక 5వది మోక్షం అంటే అనుగ్రహం అని కూడా అనొచ్చు. ఈ 5 పంచకృత్యాలు పరమేశ్వరుడైన శివుని నుంచే మనకి వస్తున్నాయి. ప్రకృతి ద్వారా పరమేశ్వరుడైన శివుడు ఈ 5 పంచకృత్యాల్ని నెరవేరుస్తూ ఉంటాడు. అవి ఎలాగా అంటే భూమి నుండి సృష్టిని, నీటి నుండి స్థితిని, అగ్నిలో లయమును, వాయువులో తిరోభావాన్ని, ఆకాశంలో అనుగ్రహాన్ని ఇస్తాడు. భూమి స్వరూపాన్ని సృష్టిస్తుంది, జలం వర్ధిల్లజేస్తుంది, అగ్ని దహిస్తుంది, వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది, ఆకాశం అనుగ్రహం స్వరూపం కాబట్టి అది అనుగ్రహాన్ని ఇస్తుంది. అనంత జ్యోతిలింగంగా ఆవిర్భవించిన శివుడిని ప్రసన్నం చేయడానికి బ్రహ్మ విష్ణువులు అత్యంత భక్తితో మహాపూజ నిర్వహించారు. వారి భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఈ రోజు నుండి నా లింగం ఆవిర్భవించిన ఈ పవిత్ర రాత్రి మహాశివరాత్రిగా పిలువబడుతుంది అని చెప్పాడు. మహాశివరాత్రి అనే ఈ పవిత్ర రోజున ఎవరైతే నా లింగానికైనా నా మూర్తికైనా భక్తితో పూజ చేస్తారో, ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఇంద్రియ నిగ్రహంతో శాస్త్రోక్త విధానంలో తన శక్తికి తగినట్లుగా నాకు పూజ చేస్తారో వాళ్ళకి 1 సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం లభిస్తుంది. ఎలాగైతే పౌర్ణమి రోజున సముద్ర తరంగాలు ఉప్పొంగుతాయో అలాగే మహాశివరాత్రి రోజున నా దయారసం భక్తుల పట్ల విశేషంగా ఉప్పొంగుతుంది అని పరమశివుడు చెప్పాడు. శ్రీ గౌరీ శంకరాభ్యాం నమః.